తిరుమల క్షేత్రం పవిత్రతను కాపాడుకోవాలన్నారు డీఎస్పీ విజయశేఖర్. ప్రతి ఒక్కరూ దివ్య క్షేత్రాన్ని కాపాడుకోవాలన్నారు. తిరుమలలోని నివాస ప్రాంతాల్లో స్థానికులు మాత్రమే ఉండాలన్నారు. కొత్త వ్యక్తులు వచ్చి రెంట్కు ఉండి మద్యం మాంసం విక్రయిస్తున్నారని తెలిపారు. కొత్త వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఏపీ తిరుమలలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. బాలాజీ నగర్లో ముమ్మరంగా తనిఖీలు చేశారు. కార్యక్రమంలో పోలీసులు, టీటీడీ విజిలెన్స్, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు. తిరుమలలో రెసిడెన్షియల్ ఏరియా ఉండేది బాలాజీ నగర్ మాత్రమే. సో ఇక్కడికి తరచూ కొత్త వ్యక్తులు, పరిచయం లేని వ్యక్తులు కొంతమంది ఇక్కడ వచ్చేసి ఇళ్ళని రెంట్ తీసుకుంటున్నారు. ఉండి ఇక్కడ వాళ్ళకి తెలియకుండా కావాల్సిందిగా కావచ్చు లేదా తెలియకుండా కావచ్చు ఇక్కడ పద్ధతులు పాటించుకోకుండా ఈ మద్య మాంసాలు తెచ్చుకోవడము, వాటిని వినియోగించడం జరుగుతుంది. సో ఇటువంటివి అరికట్టడానికి అన్యులు, అనుమానస్తులు ఎవరు కొండ మీద వచ్చినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, ఆ విషయాల్ని మాకు చెప్పవలసిందిగా బాలాజీ నగరవాసుల్ని విజ్ఞప్తి చేయడానికి ఒక ప్రయోజనం వల్ల చేస్తూ, అలాగే అవేర్నెస్ కలిగించి, అలాగే ఎవరైనా కొత్త వ్యక్తులు ఎవరైనా ఉంటే పోలీసు వాళ్ళు తరచూ వచ్చి ఇక్కడ చెక్ చేస్తారు అనే ఒక భావన వల్ల కలిగించి, అలాంటి మన వ్యతిరేకమైన పనులు ఏవి చేయకుండా అరికట్టడానికి భాగంగానే మేము ఈరోజు ఈ యొక్క కార్డన్ సెర్చ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తరచూ ఇంకా మేము చేస్తాం. ఎందుకంటే ఈ తిరుమల అనేది పవిత్రమైన స్థలం కాబట్టి ఇందులో ఏ చిన్న జరిగినా కూడా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. కాబట్టి ఇందులో ముఖ్యంగా ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి కూడా ఇక తరచూ కూడా ఇటువంటివి కార్డన్ సెర్చెస్ కావచ్చు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ పెట్టి ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ జరగకుండా చూడడానికి ప్రయత్నం చేస్తాం. మేము ఇంతకుముందు కార్డన్ సెర్చ్ చేయడం వల్ల కూడా కొంతమంది వ్యక్తులు 60 షెడ్లు ఒకసారి క్లియర్ చేయించాం. అక్కడ పాచికాల గంగమ్మ దగ్గర ఆ పాతకాలం ఎప్పుడో వాళ్ళు కన్స్ట్రక్షన్ వచ్చేసి అక్కడే ఉండిపోయినారు. ఒక 60 షెడ్లు అక్కడే ఉండి అక్కడే తింటూ అక్కడే ఉండిపోయినారు. వాటందరినీ మేము 62 నుంచి 65 షెడ్ని క్లియర్ చేసి పంపించేసాం. అది మేజర్ ఇన్సిడెంట్ చేసాం. ఇలాంటివి ఇంకా ముందు కూడా చేస్తాము. ఇంకేమైనా అన్యులు, అనుమానస్తులు